హలో ఆల్! ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బావున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను, అమ్మ డీమార్ట్‌కెళ్తున్నాం. కొన్ని గ్రాసరీస్ అండ్ గ్లాస్ జార్స్ కోసం. ఫస్ట్ మేము ఇంకా డీమార్ట్‌కి రాంగానే ఆ రష్ చూసి చాలా భయపడ్డామనమాట. లిటరల్లీ ఎంత జనాలున్నారో బిల్లింగ్ కౌంటర్ దగ్గర. లైక్ ఏదో ఫ్రీగా ఇస్తే క్యూలో నిల్చుంటారు గదా! అలా నిల్చొన్నారు. ఆబ్వియస్లీ మేము కూడా వాళ్ళలో ఒకరం లేండి. బికాజ్ మేము కూడా వచ్చాం కాబట్టి. ఇంకా మేమైతే మాకు కావాల్సిన గ్రాసరీస్ తీసేసుకున్నాం. ఇక్కడ చూసారా డీమార్ట్‌కొచ్చిన ప్రతిసారి ఇది నా డ్యూటీ. ఇలా పప్పులన్నీ ఫిల్ చేసి వాటికి వెయిట్ వేయించడం అండ్ మిగతావన్నీ మమ్మీ తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇంక మేమైతే మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని మా ఫేవరెట్ యూనిట్‌కి అయితే వచ్చేసాం. విచ్ ఈస్ క్రాకరీ యూనిట్. సో డీమార్ట్‌లో మీ ఫేవరెట్ యూనిట్ ఏంటో నాకు కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేసేయండి. ఇంకా డీమార్ట్‌కి వచ్చిన ప్రతిసారి ఈ క్రాకరీ యూనిట్‌లో ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తది. బట్ మనకు ప్రతిసారి ఏం అవసరం ఉండదు కదా! సో ఈసారి అయితే నేను ఇక్కడ ఇంకొక 2 బాక్సెస్ తీసుకున్నా. నాకు పీజీ రూమ్‌లోకి లైక్ స్టోరేజ్ కమ్ లంచ్ బాక్సెస్ కావాల్సుండే. సో నేనైతే ఈ 2 బాక్సెస్ తీసుకున్నా. అండ్ మమ్మీ అయితే కిచెన్‌లోకి స్టోరేజ్ కోసం ఈ గ్లాస్ జార్స్ తీసుకునింది. అండ్ ఇంకా మెయిన్‌లీ నేను ప్లేట్ కోసం వచ్చాను. ఎందుకంటే బెంగుళూరు రూమ్‌లో నా ప్లేట్ విరిగిపోయింది. సో ఇంకా ఇక్కడ చూస్తున్నా స్టీల్ ప్లేట్ తీసుకుందామా, గ్లాస్ ప్లేట్ తీసుకుందామా అని. మమ్మీ అయితే స్టీల్ ప్లేట్స్ అయితే ఇంట్లోనే చాలా ఉన్నాయి కదా! ఎందుకు అన్నది. సో ఇంక నేనైతే ఈ గ్రీన్ కలర్ ప్లేటే తీసుకున్నా. అండ్ మమ్మీకైతే అసలు ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ అన్నా, జ్యూస్ గ్లాసెస్ అన్నా, టీ కప్స్ అన్నా పిచ్చి. ఇంకా అవి కూడా తీసేసుకొని బిల్లింగ్ కౌంటర్ దగ్గరకైతే వచ్చేసాం. చూడండి అసలు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఎంత జనాలు ఉన్నారో, చాలా అంటే చాలా రష్ ఉన్నింది ఆ రోజైతే. ఇంకా మేమైతే బిల్లింగ్ చేయించేసుకొని వచ్చేసాం. డాడీ అయితే వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇంకా డాడీతో అయితే ఇంటికి వచ్చేసాం. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్ ఆల్. టేక్ కేర్.